ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్, నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తారు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు, అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయాలి దానికి. అల్లు అరవింద్ అండ్ హిస్ టీమ్ ప్రొడ్యూస్ చేసిన అండ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉందో చూద్దాం. మన బండ్ల గణేష్ చెప్పినట్టు అల్లు అరవింద్ గారి హ్యాండ్ ఈ సినిమాకి ఏమైనా హెల్ప్ అయింది. నయనం నయనం కలిసే తరుణం, యతనం పరుగే పెరిగే వేగం, నా కదిలే మనసుని అడిగా సాయం, ఇక మీదట నువ్వే దానికి గమ్యం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మూవీ ఫ్రెండ్. దిస్ ఈస్ మై రివ్యూ అబౌట్ ది గర్ల్ ఫ్రెండ్, యాక్టెడ్ బై రష్మిక అండ్ దీక్షిత్ శెట్టి. అందరూ అనుకున్నట్టు ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ కాదు. ఒక అమ్మాయి ఒక పురుషాహంకారం ఉన్న అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంటే ఆమె ఏ విధంగా బాధపడింది, ఆమె ఆ రిలేషన్షిప్ నుంచి ఎలా బయటకు వచ్చింది అనేది స్టోరీ. చాలా మూవీస్ లో ఈ పాయింట్ టచ్ చేశారు, కానీ ఇంత డీప్ గా ఎవరు టచ్ చేయలేదు. మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమే ఇది. కానీ ఆ పాయింట్ మీద సినిమా తీయడం చాలా గొప్ప విషయం. మన రాహుల్ రవీంద్రన్ గారు స్టోరీ పక్కదారి పట్టకుండా ఆయన చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్ గా చెప్పారు. దానికి ఆయన మనం కంగ్రాచులేట్ చేయాల్సిందే. హీ డిడ్ రియలీ గుడ్ జాబ్. ఇది అందరు మగాళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే మనం పెరిగిన పరిస్థితులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవర్ సొసైటీ ఈజ్ మేల్ డామినేటెడ్ సొసైటీ. సో ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం మన లైఫ్లో. మన ఇంట్లో జరుగుతాయి, పక్కన జరుగుతాయి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. కానీ ఈ పాయింట్ని ఎవరు కూడా ఇంత బాగా చెప్పలేదు. ఈ మూవీలో రష్మిక అండ్ దీక్షిత్ శెట్టి యాక్ట్ చేశారు యాజ్ లీడ్స్. ఇంకా మేబీ 4 or 5 పీపుల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంత మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. రష్మిక హ్యాస్ యాక్టెడ్ రియల్లీ వెల్. ఆమె పుష్ప, యానిమల్ అటువంటి పెద్ద సినిమాలు చేసిన తర్వాత ఇటువంటి సినిమా ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆమెకి ఈ సినిమా తీయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. బట్ షీ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ అండ్ షీ డిడ్ రియల్లీ వెల్. ఇంకా దీక్షిత్ శెట్టి, హీఈస్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్. చాలా బాగా చేశారు ఆయన. మనం దసరాలో చూసాం ఆయన్ని. ఇక్కడ ఇంకా చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఆయన యాక్షన్. హీరోయిన్ ఫాదర్గా మన రావు రమేష్ యాక్ట్ చేశారు. యాక్టెడ్ రియల్లీ వెల్. అండ్ అను ఇమాన్యుయల్, మిస్టర్ మజ్ను అటువంటి సినిమాలో యాక్ట్ చేసినామే. ఈ మధ్య పెద్ద కనబట్టలేదు, బట్ షీఈ్ సర్ప్రైజ్ ఇన్ దిస్ మూవీ. షీఈ్ లుకింగ్ రియల్లీ నైస్ అండ్ షీ యాక్టెడ్ రియల్లీ వెల్. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద మూవీ. అగైన్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ రాహుల్ రవీంద్రన్. ఆయన ఆ స్టోరీ ఎలా అయితే తీయాలనుకున్నారో అలా తీసారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎక్కడ డీవియేషన్ కాలేదు స్టోరీ నుంచి. సో హీ వాంటెడ్ టు టెల్ అస్ ద స్టోరీ ద వే దట్ హీ హాస్ సీన్ ఇన్ హిస్ లైఫ్. ఐ థింక్ ఆయన ఏదైతే అనుకున్నారో అది తెర మీదకి వచ్చిందని అనుకుంటున్నాను. రాహుల్ రవీంద్రన్ గారు ఆయన చెప్పాల్సిన స్టోరీని మంచి యాక్టర్స్ని పెట్టుకుని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమాలో మనకు తెలిసిన వాళ్ళు మాత్రం 5-6 ఉంటారు, మిగతా అంతా కొత్త వాళ్ళే. ఎక్కడ కూడా అది మనకు కనపడదు. కొత్త వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ హీరో ఫ్రెండ్స్తో సిచ్యువేషన్ కాబట్టి బాగా చేశారు. ఇక్కడ జబర్దస్త్ యాక్టర్లను పెట్టి వాళ్ళని స్టూడెంట్స్గా చూపించి చిరాకు పెట్టకుండా మనకి ప్రాపర్గా స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళనే స్టూడెంట్స్గా పెట్టి వాళ్ళ చేత మంచి సిచ్యువేషన్ కామెడీ చేయించారు. దట్ వాజ్ రియలీ నైస్. ఫస్ట్ హాఫ్ ఈజ్ రియలీ నైస్. మనం సినిమా స్టార్ట్ అయిన ఒక విత్ ఇన్ 5-6 minutesలో we don't see Rashmika, we don't see Rakshit Shetty. We just see boy and a girl. అంత రిలేషన్షిప్ ఎలా ఫోల్డ్ అయింది అనేది చూపిస్తారు. అలాగ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా మన యాక్టర్స్ కనబడరు ఈ మూవీలో. వి సీ ఓన్లీ క్యారెక్టర్స్. అంత బాగా వాళ్ళు యాక్ట్ చేశారు ఈ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా అనవసరమైన సాంగ్స్ ఉండవు. సిచ్యువేషనల్ సాంగ్సే మనకి వచ్చిపోతూ ఉంటాయి అంతే. మనకు తెలియదు సాంగ్ వచ్చినట్టు కూడా. బట్ సాంగ్స్ అంత గుర్తుంచుకునేలాగా ఏమీ నాకు అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఎడిటింగ్ కొద్దిగా షార్ప్గా చేస్తుంటే బాగుండేదేమో. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా లాగ్ అనిపించింది. హీరోయిన్ అంత స్ట్రగుల్ పడింది, కానీ లాస్ట్లో ఒక చిన్న స్పీచ్తో మొత్తం అంతా స్టోరీ క్లోజ్ చేశారు ఫాస్ట్గా. క్లైమాక్స్ ఇంకొంచెం పొడిగించుంటే బాగుండేదేమో. ఓవరాల్గా ప్రతి మగాడు యాక్చువల్గా సినిమా చూడాలి. ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా, అస్సలు పడదు. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఓటీటీలో అంత ఎక్కపోవచ్చు మనకి. సో థియేటర్కి వెళ్ళి చూద్దాం, ట్రై చేయండి. రక్షిత్ శెట్టి మదర్ ఉంటారు. ఆమె జస్ట్ 5 minutes ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ ఆమె అసలు డైలాగే ఉండదు, కానీ ఆ 5 minutes థియేటర్ మొత్తం నవ్వులే అసలు. అంటే అంత బాగా బిల్డప్ చేశారన్నమాట ఆ పాయింట్ వరకు స్టోరీని. సో అక్కడ ఆమె స్ట్రగుల్లో ఉన్నా సరే అందరికీ నవ్వు వస్తుంది. స్టోరీ ఎమోషనల్గా ఉన్నా సరే సిచ్యువేషన్స్లో మనం నవ్వుస్తూ ఉంటుంది. బట్ యాక్చువల్లీ దట్ వాజ్ నైస్. అంటే మనకు తెలుస్తుంది అన్నమాట హీరో ఈజ్ ఇన్ హిస్ క్యారెక్టర్ అని చెప్పేసి. ది గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా. ఇది చూడాల్సిన సినిమా. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినా సినిమా నాకైతే ఓకే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ టు వాచ్ మై వీడియో. నెక్స్ట్ సినిమాతో
మళ్ళీ కలుద్దాం.